హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మరి ఈరోజు బ్రెడ్ అండ్ కార్న్‌ఫ్లేక్స్‌తో ఐస్ క్రీమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఈ బ్రెడ్ ఇంతకుముందు మిల్క్ తీసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వాలి. మిల్క్ చల్లారేలోపు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఈ తీసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ పాన్ పైన వేసి ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పాన్ పైన వేసి 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగానే ఫ్రై చేయాలి. సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిల్క్ తీసుకొని మిల్క్‌లో షుగర్ వేసుకోవాలి. ఈ షుగరు కరగనివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్‌కి కరుగుతుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా! ఆ బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్నటువంటి స్లైసెస్ మనం మిల్క్‌లో షుగర్ వేసుకున్నాం కదా! అందులోనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కార్న్‌ఫ్లేక్స్ తీసుకోవాలి. ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుందండి కార్న్‌ఫ్లేక్స్. ఎక్కువ అవసరం లేదు. హాఫ్ కప్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం లాస్ట్‌లో గార్నిష్‌కి కొన్ని ఉంచుకోవాలి పక్కన. ఇప్పుడు ఇవన్నీ సోక్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టేస్తే సోక్ అవుతాయి. ఇలా నానబెట్టిన తర్వాత మిల్క్‌తో పాటుగానే గ్రైండర్‌లో వేసుకోవాలి. గ్రైండర్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని వేరేగా ఒక సెపరేట్ బౌల్‌లో తీసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని సెపరేట్ బౌల్‌లో వేసుకొని మనం కొద్దిగా కార్న్‌ఫ్లేక్స్ ఉంచుకున్నాం కదా! అవి కూడా వేసుకొని పైన నట్స్‌తో గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఒక 2 అవర్స్‌కి మనకి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.